నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ఇక వివరాలకు వెళితే బీజేపీ ముమ్మాటికి బరాబర్ హిందువుల పార్టీ అని, హిందూ ధర్మానికి అడ్డం వచ్చిన వాళ్ళను తొక్కేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్దలు కొడతామన్నారు. తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్రానివేనని, అన్ని కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి చేస్తాడో చెప్పాలన్నారు. బంగాళాలు మునగలేదు కాబట్టే వరదల సమయంలో కేసీఆర్ బయటకు రాలేదని, నష్టంపై ఇంటింటికి సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి 2000 మంది భారీ అనుచరగణంతో టీఆర్ఎస్ను వీడి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్యక్రమానికి విషయం ఈరోజు ఇక్కడ ఉన్న అక్కలందరూ కూడా తెలుసు. ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఎంతో కష్టపడి మళ్ళీ ఆ రోజు జెండా మోసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి పాకులాడుకుంటూ ఏ ఎమ్మెల్యేనైతే ఇదే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారో ఇది ఒక రౌడీయిజం, నీ గుండాయిజం, నీ కల్లుడిపోని బంద్ చేస్తానని చెప్పి మళ్ళా మనం గెలిచిన భయానికి వారం రోజుల్లోనే అదే ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఈరోజు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక అధికారం మాట్లాడుతుంది తప్ప ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజల సంక్షేమం కోసమో అభివృద్ధి కోసం మాత్రం ఖచ్చితంగా కష్టపడలేదని అందరం కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన 2016లో ఏదైతే రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉందో, ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో అది ప్రజలకు అందించడానికి పూర్తిగా విఫలమైందని చెప్పి మనందరం కూడా గమనించాల్సి. కానీ ఇప్పటి వరకు మైలార్దేవులపల్లి డివిజన్ లో కొన్ని వేల మంది ఈరోజు వృద్ధులంతా కూడా 57 సంవత్సరాల పై చొప్పు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని కళ్ళు కాయలు కాసేట్టు ఈ రోజు ఎదురు చూస్తున్నారు. ఎవరికైనా వచ్చిందా 57 పైన సంవత్సరాల పెన్షన్? గట్టిగా చెప్పాలమ్మా ఉన్నవాళ్ళు. మరి ముఖ్యంగా రేషన్ కార్డు ఈరోజు ఎంతో మంది రేషన్ కార్డు అప్లై చేసుకొని ఉంటే ఈరోజు మైలార్దేవులపల్లి డివిజనే కాదు, గ్రేటర్ హైదరాబాదే కాదు, టోటల్ రాష్ట్రంలోనే ఈరోజు కొన్ని లక్షల రేషన్ కార్డులు ఈరోజు ఆగున్నాయి. చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ పక్కకు పెట్టుకుంటే మనం 2016 ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ముఖ్య కారణం ఏంటి? డబుల్ బెడ్రూమా కాదా? గట్టిగా చెప్పాలి. ఎంతమంది డబుల్ బెడ్రూమ్ కావాలి? ఎంతమంది ఓట్లు వేసి డబుల్ బెడ్రూమ్ మరి మైలార్దేవులపల్లి డివిజన్ ఈరోజు ప్రజలను మభ్య పెట్టి ప్రజలను మోసం చేసి ఆ రోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ గెలవడం జరిగింది. మరి ఈ రోజు చూసినప్పటికీ కూడా మళ్ళీ అదే చెప్పుకొని ఈరోజు ప్రజలకు ఇది అవసరం ఉంది, నేరుగా అత్తపూర్ ప్రజలకు ఇది అవసరం ఉంది, నేరుగా రాజేంద్ర ప్రజలకు ఇది అవసరం ఉంది అని చెప్పేసి మాత్రం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేయలేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు వాస్తవానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. అయ్యా మేము బస్సు దవాఖానలు కట్టిస్తున్నాం, అయ్యా చేస్తున్నాం, హరితారం చేస్తున్న విషయం ఉంది. ఇవన్నీ కూడా కేంద్రకు సంబంధించిన ఈరోజు కేంద్రకు సంబంధించిన నిధులన్నీ కూడా తీసుకొని వాళ్ళ ఖాతాలో వేసుకొని ఈరోజు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరి మన గౌరవం లేన ప్రధానమంత్రి గారు ఈరోజు దేశాన్ని ఒక మంచి అభివృద్ధి పదాలను నడుపుతున్నారు. కాబట్టి మరి ఎన్నో దశాబ్దాలుగా ఈరోజు చేయని విషయాలన్నీ కూడా ఈరోజు మన నరేంద్ర మోడీ గారితో సాధ్యమవుతుంది. కాబట్టి మనందరం కూడా రేపు ఖచ్చితంగా ఈరోజు నీ కార్పొరేటర్లందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, టీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈరోజు నేను ఒకటే నిదానంతో పోతున్నా, మీరందరూ కూడా ఇదే నినాదంతో రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు సేవ్ మైలార్దేవులపల్లి, సేవ్ రాజేంద్ర నగర్,
సేఫ్ తెలంగాణ, సేఫ్ భాగ్యనగరం అంటే ఈరోజు అది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని అందరికీ సభాముఖంగా తెలియజేయమని, ఎంఆర్ఓ రెవెన్యూ నుంచి ఇంటికి వచ్చి అయ్యా మీకు మరి డబుల్ శాంక్షన్ అవుతుంది, మీరు రసీదు ఉంటే చూపించండి, మీ మాది వచ్చిందా లేదా మేము చెప్తాము, మీకు శాంక్షన్ అయిందని చెప్పి ఇదంతా ఒక కొత్త నాటకం తెరదీస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా మహిళలారా అక్కలారా మీ అందరూ గమనించాల్సింది మళ్ళీ ఒకసారి విరామం చేస్తున్నాను. మరి మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని నేను ఒకటే మాట అడుగుతాను, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒకటే మాట అడుగుతున్నాను. నిజంగా ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు 5 కార్పొరేటర్లు ఉన్నారు ఈరోజు రాజనగర్ నియోజకవర్గంలో, కానీ ఈరోజు అధిక పన్ను కట్టేది, అందరికంటే ఎక్కువ పన్ను కట్టేది ఈరోజు మన మైలాడుదోపల్లి, రాజేంద్ర నగర్ అండ్ అత్తాపూర్ డివిజన్. కానీ మీరేం చేస్తున్నారు, ఈ 3 డివిజన్లు కాకుండా ఆడ గడ్డమీ ఉన్నాయని చెప్పిండట. ఏంది ఆడ ఎక్కువ డబ్బులు ఇవ్వాలని 100 కోట్లు మనకంటే అధికంగా ఈరోజు ఆడ శాస్త్రపరంగా సులేమన్నారు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనందరం గమనించాల్సింది ఏంది, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీకి ఒక తొత్తులాగా పనిచేస్తుందని చెప్పి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు మనం చూస్తున్నట్టయితే లక్ష్మణ జానకి జై శ్రీరామ్ గారు, సీనియర్ నాయకులు శ్రీశైలం రెడ్డి గారు చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరుడు ఈ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారికి, పార్టీలో శ్రీ నరేంద్ర మోడీ జనతా పార్టీని 2023 అధికారంలో తీసుకొచ్చడానికి ఒక సంకల్ప దీక్షతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ మహా పోరాటంలో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సోదరుడు శ్రీ మేకల తోకల శ్రీగారిని, అదేవిధంగా శ్రీశైలం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీలోకి సగర్వంగా ఆహ్వానిస్తూ ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి, సరైన గౌరవం ఇస్తుందని చెప్పి చేరిలో ఆ నమ్మకాన్ని బొమ్మయకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. యుద్ధాన్ని ప్రారంభించినాం. ఈ యుద్ధం ఎవరికి మధ్యలంటే దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరుగుతున్న యుద్ధం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, వందే మాతరం అంటూ ఛత్రపతి శివాజీ छत्रपति शिवाजी तांत्यातोपై वीर सावरकर सरदार पटेल कुमरम भीम బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండాను కమలం పువ్వు జెండా పట్టుకొని చేస్తుంటే, మరోవైపు ఒసామా బిన్ లాడెన్ వారసులుగా, ఔరంగజేబ్ వారసులుగా, మన బాబర్ అక్బర్ వారసులుగా కమలం పువ్వు జెండా పట్టుకొని మేము వస్తుంటే వాళ్ళ పచ్చ జెండా వాళ్ళ వారసులుగా టిఆర్ఎస్ పార్టీ, ఎంఐ పార్టీ నాయకులు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గోల్కొండ కిల మీద కాషాయపు జెండాలు రెప్పరెప్పలాడదామా, పచ్చ జెండా, పింక్ కలర్ జెండాలు, దేశ ద్రోహుల జెండాలు ఎగిద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మేమంటున్నాం, పాత బస్తీ కాదు కదా, పాత పింక్ కలర్ జెండా గాను, పచ్చ జెండా గాను అంటున్నాం. ఇలా భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చామని వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి ఇలా మోడీ గారు చిత్రంగా చెప్పారు కదా, మోడీ ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలి. మొన్న వరదలు వచ్చినాయి అన్న, ఈ ప్రాంతంలో వరదలు వచ్చినాయి. మా శ్రీనివాస గారు చెప్తున్నారు, అన్న ఎన్నికలప్పుడు తుపాకి రావుడు మాటలు చెప్పారు, ఇది చేస్తా, ఇది కొడతా, అది కొడతానని ఏం పడలేదు, ఏం పీకలేదు. మళ్ళీ వరదలు వస్తే చాలా మంది పేదలు ఉన్నారు. మరి పేదల పార్టీ, మరి డబ్బున్న పార్టీ కాదు. మరి మేమందరం ఏదో అట్లా ఉన్నాం కనబడుతున్నా, పేదల కోసం పనిచేస్తాం. వరదలు వస్తే ముఖ్యమంత్రి వచ్చినా ఎక్కడైనా, ఎక్కడ వచ్చినా ముఖ్యమంత్రి పేదోళ్ళు కదా, బంగ్లాలు మునిగలే, పేదోళ్ళ గుడిసెలు మునిగినాయి కాబట్టి ముఖ్యమంత్రి రావాలి. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి పెట్టాలి. మేము దిగినాం, గల్లీ తిరిగినాం, వాడ తిరిగినాం, బస్తీ తిరిగినాం, ఊరు తిరిగితే పేదోళ్ళందరూ బాధ చెప్పున్నారు. ఇంట్లో బియ్యం పోయినాయి, పప్పులు పోయినాయి, ఇప్పులు పోయినాయి, చిరుజులు పోయినాయి, రిఫ్రిజరేటర్ పోయినాయి, పూర్తి ఫర్నిచర్ పోయినాయి, కార్లు పోయినాయి, బైకులు పోయినాయి, సైకిల్ పోయినాయి, స్కూటర్లు పోయినాయి, అన్ని పోయి ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి బయట రాలేదు. ఇప్పుడు అంటున్నాడు బిచ్చం వేసినాడు, 10,000 వేస్తే మీరు 10,000 తీసుకోండి, మాకు ఓటేయని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎలా గెల్లి వదులుతుంటే వాళ్ళ రాష్ట్ర మంత్రి అన్నాడు, మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 30 మంది అవినీతి పొందాడు. 70,000 డబుల్ బెడ్రూమ్లను, 1,500 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలా ప్రకటిస్తే
ఇవాళ డబుల్ బెడ్రూమ్ పేరుతో ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా కనీసం నిర్మించిన దాఖలు పైసలు ఇస్తామని చెప్పినాం. ఫస్ట్ 50,000 శాంక్షన్ చేస్తే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ రాసిండు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, కష్టపడి చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ సంఖ్య పెంచాలంటే 2 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేసేలా 1,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టకుండా ఎన్నికలకు మాత్రమే ఇగదుడు వగదుడు మా కోటేస్తేనే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రతి ఎన్నికల సందర్భంలో మోసం చేస్తూ తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మించదాగదు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పైసలు ఇస్తే కేంద్రం ఏమి ఇస్తారని చెప్పేలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పులో బట్టి మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ పైసలే మేము తిరిగినాం. ఈ రాష్ట్రం ఈ చేతున్న నాయకులు తిరిగినారు. మా కిషన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్ తిరిగినారు. ఐసోలేషన్ వాళ్ళు తిరిగి అన్ని సందర్భాలు ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన వైద్య మంత్రి తప్ప ఏ మంత్రి ఏ నాయకుడు ముఖ్యమంత్రి అసలే తిరిగిన విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిధులిచ్చిందా కరోనా వల్ల ఈ దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంది చెప్పారో కేంద్రం నిధులిస్తే కనీసం ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించబడడం వల్ల పేదలు కార్పొరేట్ వైద్యం అందకపోవడం వల్ల అనేక మంది పేద ప్రజల ప్రాణాలు హరించిపోతుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సోయి లేకుండా తప్పదగి ఫామ్ హౌస్ అంటే ఆదుకున్నది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే, ఆదుకున్నది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే. అదే పేదలు ఆపదలో కష్టాలుంటే నేనున్నాను వచ్చేవాడిని మాత్రమే ముఖ్యమంత్రిగా భావిస్తా తప్ప ఇలాంటి దగులుబాజీ దౌర్భాగ్య బట్టబాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా భావించిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. కొండగట్ల ప్రమాదం జరిగింది. పీఠం కాపాడు వ్యవసాయ కోసం యాగాలు పూజలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించారు. నిర్ణయిస్తే హిందువులను నరికి సంతాన పార్టీతో చట్టపట్టాల్సుకున్నాడు. హిందూ దేవులను అమలుపరిచే పార్టీతో తిరుగుతున్నావు, ఇబ్బంది పట్టే పార్టీతో తిరుగుతున్నావు. అలాంటి పార్టీతో చట్ట పట్టాల్సుకుంటే నువ్వు నిజమైన హిందూ అట. హిందూ సమాజం గుర్తించదు. నేను హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ ధర్మానికి ఆపద వస్తే, హిందువులకు ఇబ్బంది వస్తే నేను నా హిందువుని చెప్పి స్పందించే వ్యక్తిని మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప నీ తూర్పాటి మాటలకు, నీ తూర్పాటి శ్వేషగాలకు హిందూ సమాజం హిందూగా గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. అన్ని వర్గాలను సమానంగా చూడాలన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీ గాని, టీఆర్ఎస్ పార్టీ గాని ఒకే వర్గాన్ని కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో మైనార్టీ సంతుష్టీకరణ పంపిస్తే దాన్ని వ్యతిరేకించడమే హిందుత్వం. బరాబర్ పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం అయితే కమిషన్ కొడుతూ కనీసం మా ప్రజలు కూడా 10,000 రూపాయలు కూడా అందలేని పరిస్థితి. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇలా ప్రతి ఇల్లు సర్వే అయ్యి, ప్రతి ఇల్లు అంచనా అయ్యి, ప్రతి ఇంటి తిరిగి ఆ ఇంట్లో నష్టం ఎంత జరిగిందో ఆలోచన చేయాల. లక్షల రూపాయలు ఇంట్లో నష్టం జరిగితే కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దుప్పుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేయాలా ప్రజల సమక్షంలో ఎట్టి పోస్టులు అడుగుంటాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బయటికి రావాలి, ఇంటింటికి సర్వే చేయాలి. ఇంట్లో ఎంత నష్టం జరిగింది, ఇంట్లో ఎంత ఇబ్బంది అయింది, ఏ ముగులున్నాయి, ఏ మునిగినాయి, ఇంతవరకు అంచనా వేయకుండా కేంద్రం ఏమి ఇస్తలేదు. కేంద్రం ఏం చేస్తారంటే నేను అడుగుతున్నా, బియ్యం పైసలు ఎవరిస్తున్నాడు? బియ్యం పైసలు కిలోకు రూపాయి మీరు కడుతున్నారు, కిలోకు రూపాయి కేసీఆర్ కడుతున్నాడు. ప్రపంచంలో 2 రూపాయల కిలో బియ్యం ఎక్కడ దొరికాయి, కానీ 29 రూపాయల 50 పైసలు ఎలా కేంద్రంలోని పూర్తితో ఇస్తే ఇలా రేషన్ షాపులుగా మాత్రం కేసీఆర్ గత ముగ్గుతో ఎలా హోటల్ పెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. టాయిలెట్ల పైసలు ఎవరిస్తున్నారు? ఇలా ప్రతి పైసా కేంద్రం ఇస్తే హోటల్ మార్చి, పేర్లు మార్చి, యాసతోని, భాషతోని ప్రజలను మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. 2 సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు చేసిండు. ఒక్కొక్కరి దేశంలోబడి ఒక్కొక్కరి కుసాయి తీసుకొచ్చి చట్టానికి పేపర్ బాధ్యత ఇలా మేము తీసుకుంటాం. ఒక్కసారి ఉంచండి. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు ఒక్కసారి ఉంచండి. ఎంఐఎం పార్టీ చేతిలో కీర్పోగాలి. దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలా భాగ్య నగరాన్ని ఎంఐఎం పార్టీకి అప్పయ్యే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. అందుకే దేశభక్తులకు దేశంలో కొంచెమైనా అక్కడ ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి. ఇలా ఎంఐఎం పార్టీ ఏం చేసింది, ఏం పీకింది ఎంఐఎం పార్టీ? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొన్న పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ.
దేశద్రోహుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ. ఇదే ముఖ్యమంత్రి అన్నారు, నేనే భయంకరమైన హిందూ, నేనే నిక్కాసైన హిందూ, నేనే నిజమైన హిందూ. కేసీఆర్ కరీంనగర్ గడ్డ మీద, ఇదే కరీంనగర్ గడ్డ మీద హిందూగాలు పొందుగాలంటే నిన్ను తీసుకుపోయి బొంద పెట్టే సందర్భాన్ని ఒక్కసారి చూసుకో. ఏమన్నా చేసింది, సర్వే జన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం ప్రతిమంగా ఉండాలని కోరేదనువే నా హిందూ ధర్మం. ఇలా గాలిని వాయుదేవత అంటాం, అగ్నిని అగ్ని దేవత అంటాం, భూమిని భూమాత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, కుక్క గర్సది మల్లాన్ని అంటాం, పాము గర్సది నాగదేవత అంటాం, కోతి గర్సది ఆంజనేయ స్వామి అంటాం. చెట్టులో పుట్టలో నీళ్ళలో ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమేరా నా హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో మనం వస్తే ఆ హిందూ ధర్మాన్ని ఇష్టపడితే ప్రయత్నం చేస్తే బరాబర్ అనుకుంటాం, బరాబర్ తగిన గుణపడని చెప్తాం. దేనికి వెనుకడికి వేసే ప్రసక్తి లేదు. నిన్న కొంతమంది అంటారు జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందట. నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, నువ్వు పీకిన అభివృద్ధి ఏందో ఒక్కసారి స్పష్టం చేయాలి. నీళ్ళ పైసలు మనే, లైట్ల పైసలు మనే, రోడ్ల పైసలు మనే, మోరీల పైసలు మనే, చెట్ల పైసలు మనే, కమ్యూనిటీ హాల్ల పైసలు మనే, డబుల్ బెడ్రూమ్ పైసలు మనే, బియ్యం పైసలు మనే, పెన్షన్ పైసలు మనే, చివరకు టీఆర్ఎస్ పొందబెట్టే శ్మశాన పార్టీలు కూడా ఆ పైసలు మనే. అన్ని కేంద్రమే